హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఈ ఊరు పేరేదో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఈ ఊరు పేరేదో నేను లాస్ట్లో చెప్తాను మీకు తెలియకుంటే. ఇంతకీ లాస్ట్ సండే మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పడానికే ఈ వీడియో. రెస్టారెంట్కి వెళ్ళామండి. ఈ ఊర్లో ఉన్న షాపింగ్ మాల్స్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసేసాము. మాంగళ్య, ఈజీ బై, ట్రెండ్స్ ఫుట్వేరు, ఇలా అన్ని షాపింగ్ మాల్స్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా జ్యూస్ బండి, అక్కడైతే ఏ జ్యూస్ అయినా 10 రూపీసే. క్రౌడ్ అయితే చాలా ఉంటుంది, చూస్తున్నారు కదా. అక్కడ మనకి చీప్ అండ్ బెస్ట్ అంటే కంపల్సరీ ఉంటాం కదండి. అక్కడ అన్ని జ్యూసెస్ ఓన్లీ 10 రూపీసే. ఏ జ్యూస్ అయినా కూడా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనం రావాల్సిన రెస్టారెంట్ వచ్చేసిందండి. ఇది అర్జున్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడికి నేను, నా తమ్ముళ్ళు, నా చెల్లి, అన్న పిన్నితో కలిసి వెళ్ళానమాట. ఇది డాబాకం రెస్టారెంట్ అండి. ఇది ఉన్నాడు కదా బ్లూ షర్ట్ వాడు నా తమ్ముడు, వాడే తీసుకొచ్చాడు ఇక్కడికి. ఫుడ్ బాగుంటుంది స్పైసీగా అని చెప్పేసి. ఇంకైతే మేము రెస్టారెంట్కి వచ్చేసాము. చూస్తున్నాము ఏం ఆర్డర్ ఇస్తామని. రెస్టారెంట్లో మొత్తం మెనూ కార్డ్ అంతా తిప్పేసినా కూడా మనం ఫైనల్గా ఏం ఆర్డర్ ఇస్తాం అది కామనే కదండి, బిర్యానీ. మేము కూడా అదే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా నా తమ్ముడు చికెన్ బిర్యానీ తినడంట, అందుకోసమని వాడు ఎగ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. మేమైతే 2 చికెన్ దమ్ బిర్యానీ, 1 ప్లేట్ ఎగ్ రైస్ అండ్ 2 బటర్ నాన్స్ ఆర్డర్ ఇచ్చాము. అవి తిన్న తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. ఇంతలోపు నా చెల్లి ఉంది కదా, తన పేరు దివ్య. తన స్నాప్లో వాళ్ళని అలా తీస్తోంది వీడియోస్ ఫన్నీగా. వాళ్ళైతే మొహాన్ని కవర్ చేసుకుంటున్నారు. వీడియో తీస్తున్నానని చెప్పి ఆ పిల్ల కూడా మొహం కవర్ చేసుకుంటుంది. పిన్ని అయితే వీడియో చూస్తోంది. ఇంతకీ మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ వచ్చేసింది. అంటే రాలేదనుకోండి, ఫస్ట్ మనకి ఎర్రగడ్డ అండ్ కీరాని పెట్టారు. ఆ బిర్యానీ వచ్చేలోపే అవి కంప్లీట్ అయిపోతాయి. మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ అయితే వచ్చేసింది. మంచిగా ఉంది టేస్ట్ అయితే. వాడు హ్యాండ్ వాష్కి వెళ్ళాడనమాట. ఇప్పుడు సమ్మర్ కదండి, వాటర్ అయితే చాలా వేడిగా ఉన్నాయి. వాడైతే వాష్ చేసుకొచ్చి మమ్మల్ని కూడా వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ అయితే కాలిపోతున్నాయి అనమాట. వచ్చిన తర్వాత నవ్వుతున్నాడు. ఇంకా బిర్యానీని సర్వ్ చేసుకుంటున్నాము. పెద్ద యుద్ధాలే జరుగుతాయి అనుకోండి, కరెక్ట్గా రైస్ కరెక్ట్గా పీసులు రావాలని చెప్పేసి. తర్వాత నా చెల్లి అయితే చికెన్ పీసెస్ తినదు, ఆ పిల్ల రైస్ మాత్రమే తింటుంది. అందుకోసం నేను పీసెస్ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడే నాన్స్ కూడా చెప్పాము, కాకపోతే వాడు బిర్యానీ అంతా ఫినిష్ అయిన తర్వాత తీసుకొచ్చాడు. ఇంతలోపు జ్యూస్ అండ్ ఎర్రగడ్డలతో మంచిగా కంప్లీట్ చేసేసాము. బిర్యానీలోకి రైతా కలుపుకొని తినడం అంటేనే చాలా ఇష్టం అండి. చూడండి, ప్లేట్స్ అన్ని ఖాళీ అయిన తర్వాత నాన్స్ వచ్చాయి. అందరికీ ఫుల్ అయిపోయి నా తమ్ముడు తిడుతున్నాడు తినమని చెప్పేసి. ఇంతకీ ఇది ధర్మవరం అండి. అంతే, ఇలా కంప్లీట్ చేసాము. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.